అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ సీజన్లో బాగా వేడివేడిగా చాయ్తో పాటు కరకరలాడే పకోడీలు తినాలనిపిస్తుంది కదా. ఈ రోజు అలాంటి ఒక కాంబినేషన్ చూడబోతున్నాం. మీరు సాయంకాలం టీ టైంకి ఏం ప్రిఫర్ చేస్తారు? బిస్కెట్సా, ఇలాంటి పకోడీలా, గారెలా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. టీ లవర్స్ కోసం అల్లం వేసిన బ్రహ్మాండమైన జింజర్ టీ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో 1 కప్ నీళ్లు పోసుకోవాలి. ఇందులో దంచిన ఒక అల్లం ముక్కని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 యాలక్కాయ వేస్తున్నాను. దీన్ని 1 నిమిషం మరిగించాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల టీ పొడి వేస్తున్నాను. మీకు స్ట్రాంగ్గా కావాలంటే ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దీన్ని 2 నిమిషాలు మరిగించాలి. ఇందులో నేను 1/2 కప్ పాలు పోస్తున్నాను. పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచి టీని మరిగించాలి. పాలు పొంగిన తర్వాత 1.5 టీ స్పూన్ల పంచదార వేస్తున్నాను. పంచదారని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇందులో 1 ఉడుకు వచ్చిన తర్వాత పొయ్యి కట్టేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. జింజర్ టీ తాగేటప్పుడే ఎంత హాయిగా అనిపిస్తుందో. టీతో పాటు తినేలా చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన పెసరపప్పు పకోడీలు చేసుకుందాం. పెసరపప్పు పకోడీ చేయడానికి ఒక బౌల్లో 1 కప్ పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి సరిపడ నీళ్లు పోసి 1 గంట నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు వెంపేసి నానిన పప్పుని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. దీనిలో నీళ్లు పోయకుండా ఇలా తిక్కగా వచ్చేట్టు రుబ్బుకోవాలి. పప్పు పిండిని ఒక బౌల్లో వేసిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన 1 అల్లం ముక్క, పొడవుగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, కొన్ని కరివేపాకులు, కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడ నూనె వేసి వేడి చేయాలి. పిండిని కొద్దిగా తీసుకుని చిన్న పకోడీలాగా నూనెలో వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పకోడీని డీప్ ఫ్రై చేయాలి. ఇలా తక్కువ ఫ్లేమ్లో వేయిస్తే లోపల అంతా కూడా పచ్చిగా ఉండకుండా చక్కగా ఉడుకుతుంది. పకోడీ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవచ్చు. నేను వీటిని వేడివేడి టీ, కొబ్బరి చట్నీతో కలిపి సర్వ్ చేస్తున్నాను. చాయ్ పకోడీ కాంబినేషన్ బెస్ట్ అని చెప్తానండి. సో సాయంకాలం టీ టైంకి ఈ కాంబినేషన్ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.